ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో మన పాపమునకు విమోచన కలగాలి అంటే ఈ ప్రపంచంలో ఏ మనిషి యొక్క రక్తం కానీ, ఏ జంతువు, పశువు, పక్షి యొక్క రక్తం కానీ మన యొక్క పాపములను విమోచించే శక్తి ఆ రక్తంలో లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు ద్వారా మనం విమోచింపబడలేము. అందుకే మన కొరకు సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చి మన పాపముల కోసమై క్రయధనముగా తన రక్తాన్ని చిందించి తన ప్రాణములను అర్పించాడు. అందుకే క్రీస్తు రక్తము ద్వారానే ఈరోజు మనకు పాప క్షమాపణ కలుగుతుంది, మన పాపమునకు విమోచన దొరుకుతుంది. అందుకే క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబట్టకై ఆయన నామములో పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, యథార్థవంతుడిగా తీర్చబడి నీ కొరకు నా కొరకు మనుషులందరి కోసము సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యములో ప్రవేశింప చేయుటకు, ఆ రాజ్యమునకు క్రీస్తే మార్గము గనక ఆ క్రీస్తును నమ్మి పాప విమోచన పొంది ఆయనకు నమ్మకస్తుడిగా జీవించు. ఆమేన్.